గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసానండి. నిన్న వీడియో ఇది కంటిన్యూషన్ అండి. ఒకేసారి లెంతీ వీడియో అయిపోతుందని చెప్పేసి నేను మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది. అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు వాటాలని చెప్పాను కదా, నాకు 3 ఆడపడుచులు, అందరికీ మంచిగా పెళ్ళిళ్ళు అయిపోయాయండి. సో మరి ఉన్న ఇల్లు ఒకటి నా హస్బెండ్ అయితే అది నాదే అని చెప్పారు. మరి ఇప్పుడు వాటాలుగా అయితే ఉంది. ఇప్పుడు అక్కడే వచ్చి బ్రతకాలి, నువ్వైతే ఈ సామాన్ తీసేసి వెళ్ళిపో అని చెప్పారు వాళ్ళు. మరి నాకైతే నేనైతే పెద్ద ఆయన, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లో. సో నేను మళ్ళీ వన్స్ కరీంనగర్కి వెళ్తే నాకు అక్కడ ఏమి ఏ దానిపైన పట్టు ఉండదండి. ఒక జాబ్కే కానీ ఏ దానికైనా సరే ఎలా చేయాలో ఏమో తెలియదు. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, అదే సేమ్ కంపెనీలో అక్కడ ఆపర్చునిటీ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఏం చేయాలనేది అయితే నాకు తెలియట్లేదండి. నా పాప స్కూల్లో, ఆమె కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది, ఎడ్యుకేషన్ కెరియర్. ఆమెను కూడా ఒక స్కూల్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. సో అడ్మిషన్ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను, బికాజ్ నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. కాబట్టి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా ఉందండి నా స్టోరీ. ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, ఎవరిని ఆశ్రయించమంటారు? పోలీసు వాళ్ళని ఆశ్రయిద్దాం అనుకున్నాను. నా దగ్గర ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ అయితే లేను నేను ఫైనాన్షియలీ. అండ్ ఉన్న ఒక ఇల్లు, ఆ ఇల్లు ఒకటి నా ఫ్యూచర్కి వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఇంకా ఎట్లా స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దయచేసి సపోర్ట్ చేయండి. నాకైతే మంచి మంచి వీడియోస్ ఏమీ చేయడానికి కూడా రాదు, అది కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి నా కోసం కాకపోయినా అట్లీస్ట్ నా పాప కోసం. పాప ప్రజెంట్ ఇక్కడ లేదంటే నేను మా చెల్లె వాళ్ళ దగ్గర వదిలేశాను పాపని. బికాజ్ చెల్లెకి 2 పిల్లలు, వాళ్ళ పిల్లలతో పాటు మా పాప అట్రాక్ట్ అయిపోయింది వెళ్ళిపోవడానికి. బికాజ్ ఆమెకు ఆట అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు గుంపులో ఉండాలనుకుంటుంది, గుంపుతో ఆడాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైం తను చాలా అట్రాక్టివ్ పర్సన్, మీకు తెలిసే ఉంటుంది. సో నేను డెఫినెట్గా మళ్ళీ ఇంకో వీడియోలో నా పాపను తీసుకొస్తాను. అండ్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ అందరికీ నా పాదాభివందనాలు. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఏదైనా ఒక హెల్ప్ అయితే చేయండి, లైక్ ఎక్కడి నుంచైనా ఒక సపోర్ట్. లైక్ ఎలా అంటే కొంచెం అక్కడ సెటిల్ అయినా కానీ కొంచెం ఏదైనా నాకు ఒక ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనేది తెలియదు. నాకు తెలుసండి మా మేడం కంపెనీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను వాళ్ళతో డిస్కస్ చేయలేదు. వన్స్ డిస్కస్ చేస్తే మా మేడం నాకు డెఫినెట్లీ షిల్ మేక్ అ సొల్యూషన్ ఫర్ మీ. ఐ హోప్. అండ్ తను చాలా మంచిది కూడా. ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. నేను మళ్ళీ వీడియోలో తన నేమ్ కూడా చెప్తాను. అండ్ తన నేమ్ చెప్పే ముందు తన పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, చాలా బాధ ఉంది నా గుండెలో. అందరిలాగా నేను అలా చేయలేకపోవచ్చు, షేర్ చేసుకోలేకపోవచ్చు. బట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మేక్ మీ సబ్స్క్రైబర్స్. ఇది రియల్ స్టోరీ అండి, రియల్ స్టోరీ. నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను, వీడియోస్ కూడా. సమ్ వీడియోస్ ఆర్ దేర్ విత్ మీ, విత్ మై హస్బెండ్, లైక్ మ్యారేజ్ వీడియోస్. సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. జస్ట్ లెట్ మీ గివ్ సమ్ టైమ్ గైస్. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.